హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 190. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ మనోజ్ చేశారు, బ్రో ఇంజనీర్స్ మీద ఒక వీడియో రికార్డ్ చేయండి, డీటెయిల్ రివ్యూ ఫర్ 125cc టు 250cc బైక్స్ అని చెప్పేసి. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా ఇంజనీర్స్ మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను బ్రో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనీ వర్సెస్ తెలుగు కామెంట్ చేశారు, అన్న నేను స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకోవాలనుకుంటున్నా, అది తీసుకోవాలా లేదా స్ప్లెండర్ ప్లస్లో మిగతా వేరియంట్స్ ఏమైనా బెస్టా, కంపేర్ చేసి ఒక బెస్ట్ వెహికల్ ఏదో చెప్పండి అన్న అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. బ్రో మీకు ఎక్స్టెక్ 2.0 డిస్క్ వేరియంట్ నచ్చితే మాత్రం మీరు కొనుక్కోండి. సో మీకు ఇష్టమైన వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. కాకపోతే 100ccలో కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్న వెహికల్స్ అయితే మాత్రం హీరోలో స్ప్లెండర్ ప్లస్ అనమాట. చాలా డిమాండ్ అయితే ఉంది ఆ వెహికల్స్కి, కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను స్ప్లెండర్ ప్లస్ అనేది. ఆ వెహికల్కి పెట్టే డబ్బులతో మీరు 125cc వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఆలోచించుకుని కొనుక్కోండి. నాకు 100cc సరిపోయింది, స్ప్లెండర్ ప్లస్ నాకు ఆ డిజైన్ బాగా నచ్చింది, డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా వచ్చేస్తుంది కదా అనుకుంటే మీరు కొనుక్కోండి. లేకపోతే నార్మల్ షైన్ 125 కొనుక్కోండి. నెక్స్ట్ జీజీ లిరిక్స్ అయితే కామెంట్ చేశారు, డిసెంబర్లో న్యూ బైక్ కొనొచ్చా బ్రో, ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయి బ్రో, నీ సబ్స్క్రైబర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు డిసెంబర్లో వెహికల్ పర్చేస్ చేయాలా లేకపోతే నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలా, నెక్స్ట్ ఇయర్లో ఏమేమి అప్డేట్స్ వస్తాయి పలానా వెహికల్స్కి అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. కామెంట్స్ అయితే ఎక్కువైపోయినాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఇదే టాపిక్ మీద మెసేజ్ చేస్తూ ఉన్నారు, కాబట్టి డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ సూర్య అయితే కామెంట్ చేశారు, హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ డిస్క్ వేరియంట్ అండ్ టీవీఎస్ రేడియన్ 110 డిస్క్ వేరియంట్ విచ్ వన్ ఈస్ బెస్ట్. 97ccతో లభిస్తూ ఉంది బ్రో మీకు హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది. సన్న సీట్ అయితే ఉండిద్ది, కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పేసి. అదే మీరు రేడియన్ 110 తీసుకున్నారనుకోండి, 110cc ఇంజిన్ అయితే అందులో ఉండిద్ది, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. సీట్ కూడా కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది, చాలా కంఫర్ట్ అయితే ఉండిద్ది. మీకు స్ప్లెండర్ ప్లస్తో కంపేర్ చేసుకుంటే మంచి పెర్ఫార్మెన్స్ అయితే రేడియన్ 110 నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అందులోనూ కలర్ కన్సోల్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది, పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఇస్తారు. ఓవరాల్గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. మీకు ఇంకా చాలా తక్కువ ప్రైస్లోనే రేడియన్ 110 వచ్చేస్తుంది, కాబట్టి నేనైతే మీకు ఆ వెహికలే సజెస్ట్ చేస్తాను. ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. నేనైతే మీకు రేడియన్ 110 కంఫర్ట్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ గేమింగ్ వైట్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్ ది పల్సర్ N160 ఫ్రమ్ ఏ స్ప్లిట్ సీట్ టు సింగిల్ సీట్ ఇన్ షోరూమ్లో అయితే కుదరదా నేను అనుకుంటున్నాను బ్రో. ఒకసారి ట్రై చేయండి, షోరూమ్కి వెళ్ళినప్పుడు పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ అయితే ఉంది కదా, ఆ సీట్ తీసి స్ప్లిట్ సీట్ వేరియంట్కి అయితే ఫిట్ చేసి చూసుకోండి. ఒకవేళ సెట్ అయింది అనుకోండి, చాలా హ్యాపీ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ సెట్ అవ్వకపోతే మాత్రం ఒకసారి ఆఫ్టర్ మార్కెట్ అయితే చెక్ చేయండి. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు బ్రో సెట్ అయిద్దా లేదా అని చెప్పేసి, ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ PSN రాజు అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్నయ్య, గివ్ అవే ఏమైనా కండక్ట్ చేయొచ్చు కదన్నయ్య మన సబ్స్క్రైబర్స్కి, లవ్ ఫ్రమ్ కాకినాడ. నేను దీవాళీకి మీకోసం గివ్ అవే ఇద్దామని చెప్పేసి ఇవి పర్చేస్ చేశాను బ్రో. చాలా రోజులైతే అవుతుంది, మొత్తం డస్ట్ పట్టిపోయిందనమాట. ఆఫ్లైన్ మార్కెట్లో ఇవి పర్చేస్ చేశాను. నెక్ బ్యాండ్స్ అని చెప్పుకోవచ్చు, అంటే మీరు పాటలు వినొచ్చు లేకపోతే ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. టోటల్గా నేను 8 పర్చేస్ చేశాను. మా ఫ్రెండ్ అయితే ఒక 2 స్పాన్సర్ చేశాడనమాట. సో వాళ్ళది షాప్ అయితే ఉంది, విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో షాప్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, షాప్ అయితే చూస్తానికి బయట నుంచి ఇలా ఉండిద్ది. లోపల మీకు మీ ఫోన్కి సంబంధించిన పౌచెస్ కానీ గ్లాసెస్ కానీ ఇంకా మీ ఇష్టం, మీరు అక్కడ ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లేకపోతే మాత్రం తెప్పిస్తాడనమాట. సో ఇదేమి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో నేనైతే ఎక్కువగా అక్కడే పర్చేస్ చేస్తుంటా, మా ఫ్రెండ్ షాప్ కాబట్టి. సో మీ అందరికీ గివ్ అవే ఇద్దామని చెప్పేసి ఇవి పర్చేస్ చేశాను. సో ఇక్కడ టోటల్గా 10 ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి, అంటే నెక్ బ్యాండ్స్ అనమాట. ఇవి మీకే నేను గివ్ అవే అయితే ఇచ్చేస్తాను. గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, వీటిని మీకు ఎప్పుడు ఎలా ఇస్తాను అనే దాని గురించి డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ షేక్ నజీర్ అయితే కామెంట్ చేశారు, 2 lakhsలో కాలేజీకి మంచి లుక్స్ ఉండే బైక్ చెప్పండి అన్న అని చెప్పేసి. మీ బడ్జెట్ 2 lakhs అయితే మాత్రం ఖచ్చితంగా యమహా MT-15 కానీ XSR 155 కానీ పర్చేస్ చేయండి. లుక్స్ పరంగా చూసుకున్న, మైలేజ్ పరంగా చూసుకున్న అవి చాలా బాగుంటాయి. లేదు నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే బజాజ్ పల్సర్ NS200 అయితే కొనుక్కోండి, అది వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. XSR 155 అలాగే MT-15 కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట, కానీ మంచి మైలేజ్ అయితే మీకు ఆ వెహికల్స్ నుంచి వస్తాయి. కాబట్టి మైలేజ్ ప్రియారిటీ, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఆ వెహికల్స్ చూస్ చేసుకోండి. లేదు కొద్దిగా డబ్బులు తక్కువలో పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలనుకుంటే NS200 కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ టెక్ అయితే కామెంట్ చేశారు, అన్న రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 రివ్యూ చేయన్నా అని చెప్పేసి. ఆల్రెడీ 2025 వెహికల్ అయితే మనం వీడియో రికార్డ్ చేసాం బ్రో. నేను రైడ్ చేసినప్పుడు నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి మీరు గొరిల్లా 450 పర్చేస్ చేయాలనుకుంటే. నెక్స్ట్ సాకిత్ అయితే కామెంట్ చేశారు, బ్రో 650cc BSA గోల్డ్ స్టార్ బెటర్ ఆర్ నాట్ అని చెప్పేసి. నేనైతే ఆ వెహికల్ లైవ్లో చూశాను, చాలా స్లిమ్ అయితే అనిపించింది. ఇంటర్సెప్టర్ 650 GT 650తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లిమ్గా అనిపించింది అనమాట. ఎవరైతే కొద్దిగా స్కిన్నీ పర్సన్స్ ఉంటారో అలాగే వెయిట్ మొయ్యలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి 650cc వెహికల్ నడపాలని ఉండిద్ది కదా, వాళ్ళైతే ఈ వెహికల్ ట్రై చేయొచ్చు. నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను బ్రో, అతి త్వరలో ఈ వెహికల్ మీద వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను, అందులో ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాము. నెక్స్ట్ షణ్ముఖం అయితే కామెంట్ చేశారు, అన్న నార్మల్ డిస్క్ నుంచి పెడల్ డిస్క్కి మార్చుకోవచ్చో చెప్పన్నా అని చెప్పేసి. ఖచ్చితంగా మీరు మార్చుకోవచ్చు బ్రో. నార్మల్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే పెడల్ డిస్క్ అనేది హీట్ అనేది త్వరగా రెడ్యూస్ చేసిద్ది అనమాట. బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఆఫ్టర్ మార్కెట్లో ఒకసారి చెక్ చేయండి, మీ డిస్క్ బ్రేక్ సైజ్కి తగ్గట్టుగా పెడల్ డిస్క్ బ్రేక్ ఉందనుకోండి, ఎగ్జాక్ట్ ఫిట్ వస్తే మాత్రం హ్యాపీగా మీరు ఫిట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆకాష్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఎక్స్పల్స్ 204V డిస్కంటిన్యూ అవుతుందా ఉంటుందా అని చెప్పేసి. మ్యాక్సిమం ఎక్స్పల్స్ 210 వచ్చిన తర్వాత ఈ వెహికల్ డిస్కంటిన్యూ అవ్వాలి, కానీ మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఎక్స్పల్స్ 204V అయితే ఇంకా లాంచ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఆ వెహికల్ అయితే డిస్కంటిన్యూ అవ్వదని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ డిస్కంటిన్యూ అయిందనుకోండి ఇట్లాగే Q&Aలో మీకు అప్డేట్ ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి అనుకుంటే ఎక్స్పల్స్ 204V అయితే పర్చేస్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మీకు LED సిగ్నల్ లైట్స్కి అప్డేట్ చేశారు. అదే ఎక్స్పల్స్ 210 విషయానికి వస్తే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని నేను కూడా విన్నాను బ్రో. ఇంజిన్ సీజ్ అవుతుందంట, అలాగే ఇంజిన్లో రిపేర్లు కూడా ఎక్కువ వస్తున్నాయని విన్నాను. కాబట్టి ఆ వెహికల్ అయితే ప్రస్తుతానికి కొన్ని రోజులు అయితే మీరు వెయిట్ చేయండి. మేబీ హీరో కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ని కొద్దిగా అప్డేట్ చేసి మళ్ళీ 2026లో లాంచ్ చేస్తారేమో. కానీ బడ్జెట్లో అడ్వెంచర్ వెహికల్ కావాలి అనుకుంటే ప్రస్తుతానికి ఎక్స్పల్స్ 204V అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.